హలో! వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం మన మొబైల్స్‌లో రకరకాల ఫోటోలు, వీడియోలు, వల్గర్ కంటెంట్, అన్‌సేఫ్ కంటెంట్, అన్‌ఆథరైజ్డ్ కంటెంట్, మనకు అడల్ట్స్ కంటెంట్ ఇలాంటివి చూస్తుంటాము. ముఖ్యంగా పిల్లలకు మన మొబైల్, మన ట్యాబ్, మన కంప్యూటర్ అప్పజెప్పినప్పుడు మనం గూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము. పిల్లలు గూడా ఇబ్బందే. పిల్లలు గానీ, పెద్దలు గానీ చెడిపోకుండా ఉండాలంటే మనం దాన్ని బ్రేక్ జేయగాలి. మన వాడుతున్న సేఫ్ బ్రౌజర్‌ని యాక్టివేట్ జేసుకోవాలి. డొమైన్ సేఫ్‌గా ఉండాలి. అయితే ఇందులో ప్రధాన అంశాలు కొన్ని గమనిద్దాం. ఎందుకంటే దీన్ని సెట్టింగ్ ఉంటుంది. చిన్న సెట్టింగ్ అది సెట్ జేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పేది మీకు ఉపయోగపడేదనుకుంటే, ఇది సేఫ్ అనుకుంటే చాలా షేర్ చేయదగింది, సబ్స్క్రైబ్ చేయదగింది అనుకుంటే గనక ఆ పని చేసేయండి. నేను మీలో ఒకడిని. నేను నా డివైస్‌ని సెట్ చేసుకున్నాను. మరి మీరు నాలాగా సెట్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. మొదట మన అప్లికేషన్ ఓపెన్ చేస్తాము. డిఫాల్ట్ బ్రౌజర్ ఏది ఉంటే అది. కొంతమంది ఫోన్లలో రకరకాల బ్రౌజర్లు ఉంటాయి. నేను ఈ పూట గూగుల్ క్రోమ్ గురించి మాట్లాడబోతున్నాను. సో, మన ఫోన్‌లో ఎన్ని రకాల బ్రౌజర్లు ఉన్నా గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్ ఉంది. మరి మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఇలా మీకు యూజర్ ఇంటర్ఫేస్ కనబడుతుంది ఓపెన్ చేయగానే. రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటుంది. 3 చుక్కలు కుడి పక్క పైన. అది ఓపెన్ చేయగానే ఇలా వెళ్ళిపోతాము సెట్టింగ్‌లోకి. ఇక్కడ కింద థర్డ్ రౌండ్ అప్ చేసి పెట్టాను. ఆ సెట్టింగ్ ఓపెన్ చేయగానే ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో ఈ ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు ఈ పని చేసే ముందు ఫస్ట్ ప్లే స్టోర్‌కెళ్ళి ప్లే స్టోర్‌లో గూగుల్ క్రోమ్ పెండింగ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. పెండింగ్ ఉంటే అప్డేట్ చేయండి. చేసిన తర్వాత మొదలుపెట్టండి. మొదలుపెట్టే ముందు ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి స్విచ్ ఆన్ చేయండి. రీస్టార్ట్ రీబూట్ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడికొచ్చి ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి. ఇది ప్రైవేటీ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో ఈ ఆప్షన్ ఉంది. ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్‌లో కనబడుతుంది. నాకు ఇక్కడ సెంటర్‌లో వస్తుంది. కొంతమందికి నేను చూపించే ఏవైతే ఈ అంశాలున్నాయో అవి పైన గానీ, కింద గానీ రావచ్చు. ఎందుకంటే మొబైల్ అన్ని కంపెనీలు సేమ్ ఉండవు. కాబట్టి నేను ఇక్కడ సెంటర్ సెట్ చేసి మీకు అర్థమయ్యేలాగా చూపించాను రౌండప్ చేసి. సెండ్ ఏ డు నాట్ ట్రాక్ రిక్వెస్ట్ ఉంటే పనిలో పని ఇది కూడా ఒకసారి ఆన్‌లో పెట్టండి. చాలామంది మొబైల్స్‌లో ఇది ఆఫ్ ఉంటుంది. ఆఫ్ ఉండకూడదు. మిమ్మల్ని ఎవరు ట్రాక్ చేయకుండా ఉండాలంటే, మిమ్మల్ని ఎవరు గమనించకుండా ఉండాలంటే ఇవి ఆన్‌లైన్‌లో కొంతమంది దొంగలుంటారు. ఎన్నో కంపెనీలు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంటాయి. కాబట్టి మీరు సెండ్ ఏ డు నాట్ ట్రాక్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు ట్రాక్ చేయకుండా ఉండాలంటే సేఫ్ ఇదొకటి. తర్వాత అసలు ముఖ్యమైనది ఇది. ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇది. యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్. దీన్ని నేను ఆటోమేటిక్‌గా ఉంచాను ఇంతకుముందు. తీసేసాను ఇప్పుడు. సెట్ చేసుకున్నాను నాకు అనుకూలంగా. ఇలా యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ అందరి మొబైల్‌లో ఆఫ్ ఉందా, ఆన్ ఉందా చెక్ చేసుకోండి. డిజేబుల్ అయి ఉంటే గనక ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఆప్షన్ కనబడుతుంది. ఒకవేళ ఇలా లేదు ఆల్రెడీ ఇది యాక్టివేట్ అయి ఉంది అనుకుంటే గనక ఇలా కనబడుతుంది. ఇందులో ఇప్పుడు ఏది రెండిట్లో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. చాలామంది మొబైల్‌లో గానీ, కంప్యూటర్‌లో గానీ, ట్యాబ్‌లో గానీ పైన అలా టిక్ చేసి ఉంటుంది. నేను కింద పెట్టుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా! పైది, కిందది. కింద దాంట్లో చూజ్ అనదర్ ప్రొవైడర్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 2, 3 ఆప్షన్స్ కనబడతాయి. ఫస్ట్ ఇలా చూజ్ అనదర్ ప్రొవైడర్‌లో రైట్ సైడ్ ఒక మార్క్ ఉంది. అది ఏది? ఇది. రైట్ సైడ్ చిన్నగా ఒక యారో మార్క్ ఉంది. చిన్న బాణం గుర్తు. దాన్ని క్లిక్ చేస్తే గనక మీకు 3, 4 ఆప్షన్స్ కనబడతాయి. ఇలా. ఇందులో ఏది? ఇప్పుడు చెప్తాను. క్లీన్ బ్రౌజింగ్ ఫ్యామిలీ ఫిల్టర్. ఇదిగో నాకు బాటమ్ అడుగు భాగాన కింద రౌండప్ చేశాను రెడ్ కలర్‌లో. ఇక్కడ వస్తే మీకు కొన్ని ఫోన్లలో పైన గానీ, సెంటర్‌లో గానీ వచ్చే అవకాశం ఉంది. కానీ మనం ఎక్కడొచ్చింది కన్‌ఫ్యూజ్ కాకూడదు. అసలు మనకు కావాల్సిన మేజర్ టాపిక్ మెయిన్
అంశం ఏంటి అది చూసుకోవటం, ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవటం. ఇక్కడ నేను క్లియర్ బ్రౌజింగ్ ఫ్యామిలీ ఫిల్టర్. సో ఫ్యామిలీ పరంగా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, మన మొబైల్ వేరే వాళ్ళు ఇచ్చిన ఇబ్బంది ఉండకూడదు. పబ్లిక్లోకి వెళ్ళినా కూడా ఈ వల్గర్ కంటెంట్, అన్వాంటెడ్ కంటెంట్, అన్సేఫ్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ ఆగిపోవాలి అనుకుంటే కనుక ఇలా చూస్ అనదర్ ప్రొవైడర్లో ఫైనల్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మనకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. అప్పుడు మనం సక్సెస్ అన్నట్టు. ఇది ఒకసారి అందరూ సెట్ చేసుకోవడం మంచిది. ఇది మీరు మీ మొబైల్లో వాడే ఎన్ని రకాల బ్రౌజర్స్ ఉంటే అన్ని బ్రౌజర్లో ఉన్నదా లేదా చెక్ చేసుకొని ఉంటే దాన్ని ఇలా సెట్ చేసుకోండి. సో నేను మీ మేలు కోరి చెప్తున్నాను, మీలో ఒకడిని. థ్యాంక్ యూ.